హాయ్ ఫ్రెండ్స్, నేను మీ లక్ష్మిరెడ్డి. వెల్కమ్ టు బ్రౌన్ బుల్ ఫిల్మ్స్. ఈరోజు ఎపిసోడ్ చూసిన తర్వాత మీలో ఎంతమందికి బిగ్ బాస్ అనేది ఒక స్క్రిప్టెడ్ ప్రోగ్రామ్ అనిపించింది, ఎంతమందికి అన్ఫేర్ అనిపించింది, సో ఎంతమందికి బిగ్ బాస్ టీం వాళ్ళు ఆల్రెడీ ఎవరిని టాప్ 15కి పంపించాలో ఆల్రెడీ డిసైడ్ అయినట్టున్నారు అనిపించింది. సో కామెంట్ సెక్షన్లో అయితే రాయండి. దీనితో పాటు ఇవాళ ఒక మూడు మూడు హైలైట్ మూడు హైలైట్ ఇన్సిడెంట్స్ అయితే ఉన్నాయి. సో చూసుకున్నట్టయితే మాస్క్ మ్యాన్ గురించి ఆల్రెడీ మనం ఇంతకు ముందే చూసాం కదా. సో తన యాటిట్యూడ్ గురించి కానీ దాని గురించి కానీ ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం కదా. తను ఏ డేర్ చేశాడు ఇవాళ. తర్వాత చూసుకుంటే దమ్ము శ్రీజ ఏ డేర్ చేసింది, మరియు దమ్ము శ్రీజాకి నవదీప్కి మధ్య ఏం జరిగింది అనే దాని గురించి కూడా మాట్లాడుకుందాం. సో లాస్ట్ టాస్క్ అయితే ఉన్నిందో అది చాలా అన్ఫేర్ అని నాకు అనిపించింది. మీకేమనిపించిందో కామెంట్ చేయండి అనమాట. సో వీటన్నిటి గురించి మనం ఇవాళ ఈ యొక్క రివ్యూలో మాట్లాడుకుందాం. సో ఫస్ట్ చూస్తే ఇంట్రొడక్షన్స్ జరుగుతాయి అనమాట. బిగ్ బాస్ టీం వాళ్ళు ఇవాళ కాస్ట్యూమ్ చేంజ్ చేసినట్టున్నారు. ఎందుకంటే శ్రీముఖి ఇవాళ కొంచెం బ్లాక్ అండ్ వైట్ డ్రెస్లో వచ్చిందనమాట. ఎవరైతే జ్యూరీ మెంబర్స్ ఉన్నారో జ్యూరీ మెంబర్స్ కూడా కొంచెం డ్రెస్ చేంజ్ చేసినట్టు అనిపించింది అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంట్రోస్ అయిపోతే జ్యూరీ మెంబర్స్ తను వెల్కమ్ చేస్తుంది. ఇప్పటి వరకు చూసింది ఒక ఎత్తు అయితే ఇప్పటి నుంచి చూసేది ఒక ఎత్తు అని చెప్తుంది అనమాట. ఎందుకంటే ఇది వచ్చేసరికి కొంచెం కాంప్లికేటెడ్ అనమాట. ఇది ఫైనల్ స్టేజ్ కాబట్టి. ఎందుకంటే టాప్ 9 మెంబర్స్ని కన్ఫర్మ్ చేయాలి, 16 మెంబర్స్ హోల్డ్లో ఉన్నారనమాట. ఇది జ్యూరీ మెంబర్స్కి అయితే ఇది చాలా పెద్ద ఛాలెంజ్ అనమాట. ఇక్కడ చూసుకున్నట్టయితే ఎంట్రీస్ అయిపోయిన తర్వాత కంటెస్టెంట్స్ని పిలుస్తారనమాట. కంటెస్టెంట్స్ని పిలిచిన తర్వాత శ్రీముఖి టాప్ 6 ఎవరైతే ఉన్నారో మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం కదా. డీమన్ పవన్, ప్రసన్న కుమార్, తర్వాత చూసుకుంటే దివ్య, నిఖిత, తర్వాత చూసుకున్నట్లయితే ఎంఎస్ శ్రేయ, తర్వాత నెక్స్ట్ ఈ ఎపిసోడ్లో ఏదైతే ఉన్నారో ఉన్నారు కదా అనుషారత్నం, తర్వాత చూసుకుంటే ఇంకొకళ్ళు ఫైనల్ వచ్చేసరికి శ్వేత. వీళ్ళతోటైతే ఒక్కొక్కరితోటి డిస్కస్ చేస్తారు. తర్వాత శ్రేయను ఉద్దేశించి శ్రీముఖి అంటుంది అనమాట, మీ ఇంట్లో ఏమంటున్నారు ఎలాగంటున్నారు అంటే, సో నేను ఆల్రెడీ మా ఇంట్లో చెప్పేశాను, యాంకరింగ్ పొజిషన్కు శ్రీముఖి నాకు ఆదర్శం అన్నట్టుగా చెప్పాను అని చెప్తుంది అనమాట. సో ఇక్కడ కొంచెం వైబ్ కూడా కొంచెం బాగా అనిపించింది అనమాట. తర్వాత ఎవరైతే హోల్డ్లో ఉన్నారో వాళ్ళందరూ వస్తారనమాట. వాళ్ళందరినీ కూడా ఒక చోట కూర్చుంటారనమాట. ఇక్కడ ఏంటంటే గోల్డెన్ చైర్స్ ఉంటాయి. సో ఫస్ట్ టాప్ 6 ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళ గోల్డెన్ చైర్లోకి వెళ్ళేసి కూర్చుంటారనమాట. నెక్స్ట్ మిగిలిన 9 చైర్స్లో ఈ 16 మెంబర్స్లో 9 మంది ఎవరు వెళ్తారు అనేది ఛాలెంజ్ అనమాట. ఇక్కడ ఏంటంటే ది కాన్సెప్ట్ పేరు డే ఆర్ డై అని పెడతారు అంటుందన్నమాట శ్రీముఖి. మీ అందరికి చిన్న ఎంటర్టైన్మెంట్ ఇద్దాం. అలా కలిసిపోండి సార్, మాతో ఫ్రెండ్లీగా ఉండండి. ఇప్పుడు మనం ఒక ఆట ఆడబోతున్నాం. ఆ ఆట పేరు టైటిల్ అదిరింది సార్. ఆట ఇంకా తొందరగా ఆడించారు సార్, టెన్షన్ తట్టుకోలేకపోతున్నాను. నాకు కూడా అనిపించింది అనమాట. కాన్సెప్ట్ కొత్తగా ఉంది, బాగుంటుంది ఎపిసోడ్ అనిపించింది. చూద్దాం ఎలా ఉంటుందో. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ టాస్క్ అనమాట. ఫస్ట్ టాస్క్ కోసం నవదీప్ స్టేజ్ మీదకి వస్తాడు. నేను ఇంతకుముందు చెప్పినట్టుగానే బిగ్ బాస్ స్క్రిప్టెడ్ ప్రోగ్రామ్ అన్నాను కదా. ఎందుకంటే బిగ్ బాస్ ఎవరెవరిని పంపించాలా, ఎవరు ఏ కంటెస్టెంట్స్ పంపించాలని ముందు డిసైడ్ అయ్యాడని చెప్పాను కదా. సో ఇక్కడ చూస్తే నవదీప్ స్టేజ్ మీదకి వస్తాడు. స్టేజ్ మీదకి రాగానే మాస్క్ మ్యాన్ హరీష్ని పిలుస్తాడు అనమాట. మాస్క్ మ్యాన్ హరీష్ని పిలిచి, సో నేను ఇవాళ ఒక డేర్ ఇవ్వాలనుకుంటున్నాను, దాని గురించి నేను ముందు మీకు చెప్పను అనమాట. సో మీరేంటంటే ఎవరైతే ఉన్నారో అక్కడ కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళలో నుంచి ఒకరిని సెలెక్ట్ చేసుకోమంటారు అనమాట. తర్వాత ఫస్ట్ సాయి కృష్ణను సెలెక్ట్ చేసుకుంటాడు. ఎందుకు సెలెక్ట్ చేసుకున్నావు అనగానే సాయి కృష్ణకు నాకు ఒక ఇన్సిడెంట్ అయింది. సో బిఫోర్ దీని ముందు ఇన్సిడెంట్ అయింది, తన మీద రివెంజ్ తీసుకుందామన్న పాయింట్లో సాయి కృష్ణని సెలెక్ట్ చేసుకుంటాడు అనమాట. తర్వాత నవదీప్ రివెంజ్ టైం కాదనేసి రిజెక్ట్ చేస్తాడు అనమాట. ఎవరు మన నవదీప్ అయితే రిజెక్ట్ చేస్తాడు. ఇక్కడ చూసుకుంటే తర్వాత వేరే వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటాడు.
దానికి కూడా వీళ్ళు యాక్సెప్ట్ చేయరనమాట. ఫైనల్గా ఏంటంటే మాస్క్ మ్యాన్ హరీష్ తోటి సాయి కృష్ణ, సారీ, మనం ఫస్ట్ డిస్కస్ చేసినట్టు సాయి కృష్ణ అని కాదు, మేబీ ఇంకొక అతన్ని సెలెక్ట్ చేసుకుంటాడు అనమాట. తను సెలెక్ట్ చేసిన అతను కాకుండా వీళ్ళు సాయి కృష్ణని సెలెక్ట్ చేస్తారు. ఓకే, సాయి కృష్ణకు ప్లస్ మాస్క్ మ్యాన్ హరీష్కు మధ్య టాస్క్ అనమాట. తర్వాత ప్రాపర్టీ తెప్పిస్తారనమాట. ఆ ప్రాపర్టీ ఏంటంటే ట్రిమ్మర్. తర్వాత మనం నవదీప్ అంటాడు అనమాట, ఒక్కసారి ఛాలెంజ్ యాక్సెప్ట్ చేసి మళ్ళీ వెనక్కి ఎవరైనా వెళ్తే ఏమవుతుందంటే ఈ డోర్ నుంచి మీ ఇంటి డోర్కి వెళ్ళిపోతారు, సో డైరెక్ట్గా ఏమంటారు ఎలిమినేట్ అయిపోతారు అన్న సెన్స్లో మాట్లాడతాడు అనమాట నవదీప్. ఇక్కడ ఏంటంటే ఇద్దరు ఛాలెంజ్కి యాక్సెప్ట్ చేస్తారు. సాయి కృష్ణ యాక్సెప్ట్ చేస్తాడు అండ్ మాస్క్ మ్యాన్ హరీష్ యాక్సెప్ట్ చేస్తాడు అనమాట. అప్పుడు నవదీప్ ఏం చేస్తాడంటే ఇద్దరిని సమాన డిస్టెన్స్లో నిల్చోబెట్టి మధ్యలో ట్రిమ్మర్ పెడతారనమాట. తర్వాత తను రెడీ అనగానే ఎవరైతే వెళ్ళి ట్రిమ్మర్ పట్టుకుంటారో వాళ్ళు విన్నర్ అని చెప్తాడనమాట. సో ఇక్కడ దీని ముందు మనం ఒకటి డిస్కస్ చేస్తే నవదీప్ చెప్తాడు, ఈ ట్రిమ్మర్ను ఎవరైతే ట్రిమ్మర్ తీసుకుంటారో వారు ఏం చేయాలంటే ఆఫ్ సైడ్ మొత్తం మన నెత్తిలో ఏదైతే జుట్టు ఉంటుందో జుట్టులో హాఫ్ సైడ్ ఏమంటారు షేవ్ చేసుకోవాలి, క్లీన్ షేవ్ అనమాట, హాఫ్ సైడ్ చేసుకోవాలి. ఇది ఈ టాస్క్ వరకే కాదు, అగ్ని పరీక్ష మరియు తనగిన బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తే అక్కడ కూడా హాఫ్ సైడ్ మాత్రం ఇది కంటిన్యూ అవ్వాలి అని చెప్తాడనమాట. నాకు ఇది చాలా పెద్ద ఛాలెంజ్ అనిపించింది అనమాట. ఎందుకంటే ఆఫ్ సైడ్ చేయించుకొని చూడటం అనేది చాలా దరిద్రంగా ఉంటుంది అనమాట. ఎందుకంటే మనం పుష్ప మూవీ చూసినట్టయితే పుష్ప మూవీలో విలన్ కూడా జాతర సీన్లో ఏంటంటే తనకు ఆఫ్ సైడ్ చేసి తన గాడిదల మీద ఊరేగిస్తారు కదా, అందరికీ తెలిసిందే కదా ఇది. ఎందుకంటే అది చూడటానికి కూడా బాగోదు అనమాట, ఆఫ్ సైడ్ కటింగ్ ఏమంటారు ట్రిమ్ చేయడం. తర్వాత చూస్తే నవదీప్ రెడీ అనగానే మాస్క్ మ్యాన్ హరీష్ అందుకుంటాడు అనమాట. వెంటనే ఏం ఆలోచించకుండా తన జుట్టునైతే ట్రిమ్మర్ తోటి కట్ చేస్తాడు అనమాట ఆఫ్ సైడ్. సో అందరూ ఆశ్చర్యపోతారనమాట, ఇంక్లూడింగ్ విత్ అభిజిత్ కూడా. సో తన డేర్కు మెచ్చుకుంటాడు అనమాట. సో ఇక్కడ ఏంటంటే హరీష్ గెలిచాడు కాబట్టి హరీష్ డైరెక్ట్గా గోల్డెన్ చైర్లోకి వెళ్ళి కూర్చుంటాడు. సాయి కృష్ణ ఎవరైతే ఉన్నారో తినకు నెక్స్ట్ కొంచెం డేంజర్ జోన్లో ఉంటాడు. ఇంకో టాస్క్ ఉంటుంది, బట్ ఇతను ఏంటంటే డేంజర్ జోన్లో ఉంటాడు. నెక్స్ట్ తీసుకుంటే సెకండ్ టాస్క్ శ్రీముఖి నాంత చంద్రముఖి అన్న పాయింట్లో శ్రీముఖి ఇస్తుంది అనమాట సెకండ్ టాస్క్ ఏంటంటే ఇది కొంచెం క్రేజీగా ఉంటుంది. సెకండ్ టాస్క్ మీరు చూడగలిగితే అదేంటంటే టాటూ ఛాలెంజ్. తను చెప్తుంది కదా తన సీజన్లో తనకు ఇక్కడ చేతి దగ్గర బిగ్ బాస్ సింబల్ వేయించుకుంటుంది అనమాట. సో టాటూ ఛాలెంజ్ తను ముందు చెప్పదనమాట, ఏ ఛాలెంజ్ అని చెప్పదనమాట. ఎవరు రెడీగా ఉన్నారు అని అనగానే అందరూ చేతులు ఎత్తుతారనమాట. తర్వాత తినంటుంది నేను లేడీస్లో నుంచి తీసుకుంటానని చెప్తుంది అనమాట. తర్వాత దమ్ము శ్రీజాని తీసుకుంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి మన ఊర్మిళని కూడా తీసుకుంటుంది అనమాట. సో ఇద్దరిని సమానం ఏమంటారు ఇద్దరిని స్టేజ్ మీద నిల్చోబెట్టి తను అడుగుతుంది, ఎవరు శ్రీముఖి అడుగుతుంది, ఇక్కడ నేను ఒక టాస్క్ ఇవ్వబోతున్నాను, మీరేంటంటే మీ ఫోర్ హెడ్ మీద మన నుదుటి మీద ఏంటంటే టాటూ వేయించుకోవాలా, దాని పేరు ఏంటంటే ఐఎమ్ ఏ లూజర్ అని టాటూ వేయించుకోవాలా. ఇది లైఫ్ లాంగ్ ఉండిపోతుంది అనమాట. సో టాటూ అనేది అంత ఈజీగా చెరిపేయలేం కదా, లైఫ్ లాంగ్ ఉండిపోతుంది. దట్టు ఫోర్ హెడ్ మీద దట్టు ఐఎమ్ ఏ లూజర్ అన్న టాటూ వేయించుకోవడం అంటే చాలా కష్టం అనమాట. ఇక్కడ చూసుకున్నట్టయితే దీనికి ఊర్మిళ డినై చేస్తుంది అనమాట, నేను రెడీగా లేను లూజర్ అని రాయించుకోవడానికి అంటుంది అనమాట. దమ్ము శ్రీజ నేను రెడీగా ఉన్నాను, నేను వేయించుకుంటాను, పర్లేదు ఎక్కడైనా పర్లేదు నేను వేయించుకుంటానని చెప్తుంది అనమాట. ఇక్కడ చూస్తే నాకు డేరింగ్ పర్సన్ అనిపించింది ఈ అమ్మాయి. సో తర్వాత ఊర్మిళ వెళ్ళిపోతుంది. శ్రీముఖి చెప్తుంది అనమాట, ఇక్కడ ఫోర్ హెడ్ మీద కాదు హ్యాండ్ మీద వేసుకుంటాను, బట్ నాట్ లూజర్ అని కాదు, ఐ లవ్ బిగ్ బాస్ అనే టాటూ వేయించుకోవాలని చెప్తుంది అనమాట. తర్వాత టాటూ వేసే పర్సన్ వస్తాడు. టాటూ వేసే పర్సన్ వచ్చిన వెంటనే అమ్మాయికి టాటూ వేస్తారనమాట. మధ్యలో కేతమ్మ కూడా వస్తుంది. కేతమ్మను శ్రీముఖి అడుగుతుంది ఏమని, కేతమ్మ ఏం రాయించుకుందో తెలుసా, ఐ లవ్ బిగ్ బాస్ ఐ లవ్ బిగ్ బాస్ అని రాయించుకున్నది ఈ అమ్మాయి అన్న సెన్స్లో మాట్లాడుతుంది శ్రీముఖి. తర్వాత కేతమ్మ కొంచెం కామెడీగా అందరూ నిద్ర లేవగానే హలో బిగ్ బాస్, హాయ్ బిగ్ బాస్ అంటారు. ఇప్పటి నుంచి ఈ అమ్మాయి
ఐ లవ్ యూ బిగ్ బాస్, ఐ లవ్ యూ బిగ్ బాస్ అంటుంది అని చెప్తుంది అనమాట. సో ఇక్కడ కొంచెం అనిపించింది, కొంచెం ఓకే దమ్ము శ్రీజ దమ్ము చూపించింది అనిపించింది అనమాట నాకు. నెక్స్ట్ ఛాలెంజ్ తీసుకుంటే థర్డ్ ఛాలెంజ్కి అభిజిత్ వస్తాడు. అనమాట. తన స్టేజ్ మీదకి వచ్చేసి పవన్ ఉద్దేశించి అంటాడు అనమాట. ఎందుకంటే తను ఆడిషన్ చేసేటప్పుడు పవన్ ఏమని చెప్తాడంటే, పవన్ అంటే పవన్ కళ్యాణ్ పడాలన్నమాట, ఆర్మీ మ్యాన్. సో తను ఫుడ్డీ అన్న పాయింట్లో మాట్లాడతాడు అనమాట. అభిజిత్ ఏమంటారు పవన్ని పిలుస్తాడు. పవన్ పిలిచిన తర్వాత అభిజిత్ ఏమంటాడంటే, ఎవరితో ఛాలెంజ్ చేయాలనుకుంటున్నావు, సో ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేసుకోమంటాడు అనమాట. సో అక్కడ ఎవరైతే ఉన్నారో అబు ఉంటాడనమాట. మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా, ఇతను రైల్వే కోడ్ నుండి వచ్చాడు. ఇతను కొంచెం ఫిట్నెస్ అవన్నీ మెయింటైన్ చేస్తుంటాడు అనమాట. ఇక్కడ ఛాలెంజ్ కూడా చాలా విచిత్రంగా ఉంటుంది అనమాట. ఫుడ్ ఛాలెంజ్ అనమాట. ఇక్కడ కంచం ఏంటి ఎంత ఉంది? ఫుడ్ ఇదేంటి ఇంత పెట్టారు? తింటే తరిగిపోద్దిలే, తిను. ఇంత ఫుడ్ ఎవడైనా తింటాడా? ఈయన కూడా తినలేడు. కంచం ఏంటి ఇంత ఉంది అన్న పాయింట్ అనమాట. కంచం ఆ తర్వాత ఫుడ్ మనం చూస్తాం కదా, బ్రహ్మానందం అండ్ జయప్రకాష్ రెడ్డి మధ్య జరిగే సన్నివేశం. కంచం ఏంటి ఇంత ఉంది అన్న పాయింట్ అనమాట. సో ఇక్కడ ఏంటంటే చాలా డిఫరెంట్గా ఉంది. ఇద్దరు ఒకళ్ళు వచ్చేసరికి ఆర్మీ మ్యాన్, ఇంకొకళ్ళు వచ్చేసరికి ఫిట్నెస్ ఫ్రీక్ అనమాట. తను మోడలింగ్ అనమాట. ఇక్కడ ఏంటంటే ఇద్దరు డైట్ కంట్రోల్లో ఉంటారు, అందరికీ తెలిసిందే కదా. సో ఇక్కడ ఏంటంటే ఇద్దరు వెయిట్ చూస్తారు. ఫస్ట్ అబు వెయిట్ చూస్తారు. అబు వెయిట్ వచ్చేసరికి 71.75 kgs ఉంటాడు అనమాట. తర్వాత మనం పవన్ని తీసుకుంటే పవన్ వచ్చేసరికి 72.3 ఉంటాడు. 71.3 ఉంటాడు అనమాట పవన్. ఇక్కడ చూసుకుంటే ఫుడ్ తెప్పిస్తారు, బర్గర్స్ బిర్యానీ తెప్పించినట్టున్నారు, నాకు కనపడింది అలాగనమాట. సో వీళ్ళిద్దరు ఫుడ్ ఛాలెంజ్లో పాల్గొంటారు. ఇద్దరిలో ఫుడ్ ఛాలెంజ్ కూడా చాలా విచిత్రంగా ఉండింది అనమాట. అభిజిత్ ఏంటంటే వాళ్ళకి ఇచ్చిన టాస్క్ ఏంటంటే, ఒక 10 minutes టైం ఇస్తాను, ఈ ఫుడ్ తిని ఎవరైతే 1 kg వెయిట్ పెరుగుతారో వాళ్ళు ఈ టాస్క్ విన్నర్ అంటారనమాట. కాన్సెప్ట్ చూడంగానే నేను కూడా బిత్తరపోయాను. 10 నిమిషాల్లో కేజీ వెయిట్ పెరగడం ఇంపాసిబుల్ అనుకున్నాను అనమాట. సో ఇద్దరు ఫుడ్ తినడం స్టార్ట్ చేస్తారు. శ్రీముఖి అంటుంది, అక్కడ ఏదైతే ఒక గ్లాస్ వాటర్ ఉందో వాళ్ళు ఎంటైర్ ఫుడ్ మొత్తానికి ఆ గ్లాస్ వాటర్ ఒక్కటే అని చెప్తుంది అనమాట. దాన్ని అడ్జస్ట్ చేసుకోవాలని చెప్తుంది అనమాట. సో స్టార్ట్ చేసిన తర్వాత 10 minutes అయిపోతుంది. 10 minutes తర్వాత ఇద్దరిని స్టేజ్ మీదకి పిలిపించి, స్టేజ్ మీదే ఉంటారు వాళ్ళు ప్రెజెంట్, బట్ సెంటర్లోకి పిలిపించి వెయిట్ చూస్తారనమాట. ఫస్ట్ అభిజిత్ వచ్చేసరికి పవన్ వెయిట్ చూడమంటారు. పవన్ వెయిట్ చూసిన వెంటనే తను షాకింగ్గా 72.35 kgs పెరిగాడు అనమాట. అంటే కేజీ 5 grams పెరిగాడు తను. నాకైతే హ్యాట్స్ ఆఫ్ అనిపించింది. ఎందుకంటే 10 నిమిషాల్లో కేజీ ఫుడ్ తిన్నాడు తను. మామూలు విషయం కాదు అది, కరెక్ట్ కదా. సో నెక్స్ట్ చూసుకుంటే అబు వెయిట్ చూస్తారనమాట. అబు వెయిట్ చూస్తే తను ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం కదా 71.75 ఉన్నాడని, ఇప్పుడు 72.45 ఉన్నాడు అనమాట. ఇక్కడ చూస్తే తను పవన్తో పోలిస్తే తక్కువ వెయిట్ అనమాట, కేజీ కూడా తినలేకపోయాడు అనమాట. సో ఇక్కడ ఏంటంటే పవన్ గెలిచి గోల్డెన్ చైర్స్కి వెళ్తాడు అనమాట. నెక్స్ట్ ఛాలెంజ్ తీసుకుంటే బిందు మాధవ్ వస్తుంది అనమాట. మనం స్టార్టింగ్లో మాట్లాడుకున్నాం కదా, ఇదంతా స్క్రిప్టెడ్ ప్రోగ్రామ్ లాగా ఉంది. బిగ్ బాస్ ఆల్రెడీ డిసైడ్ అయినట్టున్నారు ఎవరిని అగ్ని పరీక్ష షోకి పంపించాలి, ఎవరిని పంపించకూడదని డిసైడ్ అయినట్టున్నారని చెప్పాను కదా. సో ఇక్కడ ఏంటంటే జడ్జెస్ సెలెక్ట్ చేసుకుంటున్నారు క్యాండిడేట్స్ను. సో వీళ్ళను ఆపోజిట్ క్యాండిడేట్స్ని కూడా జడ్జెసే సెలెక్ట్ చేసుకుంటున్నారు అన్నమాట. అందుకు అనిపించింది నాకు. ఎందుకంటే సో ఇది కాకుండా కొంచెం గట్టిగా ఫిజికల్ టాస్క్లు ఇచ్చింటే ఇంకా బాగుండేది, ఇంకా ఎపిసోడ్ ఇంకా బాగుండేది అనిపించింది. ఫస్ట్ ప్రోమో చూసినప్పుడు ఇది కదా ప్రేక్షకులు కోరుకుంది అనుకున్నా, కానీ ఎపిసోడ్లోకి వచ్చి చూసిన తర్వాత అబ్బాయి ఏమనిపించలేదు అనమాట. లైట్గా ఉన్నింది అనమాట. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే 4th ఛాలెంజ్ అనమాట, బిందు మాధవ్ ఇస్తుంది. ఇది మరీ వరస్ట్ టాస్క్ అబ్బా, చాలా వరస్ట్ టాస్క్. ఎందుకంటే చాలా సింపుల్ టాస్క్.
ఇప్పుడు ఇక్కడ ప్రియాని పిలుస్తారు. తర్వాత వచ్చేసరికి అమ్మాయి ఎవరైతే ఫిట్నెస్ ట్రైనర్ అన్నారో, మనం కొంచెం ఎమోషనల్ స్టోరీ అని లాస్ట్ ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం కదా మనం అమ్మాయి గురించి. సో వీళ్ళిద్దరైతే ఛాలెంజ్లో పాల్గొంటారు. టాస్క్ అయితే అబ్బా నాకు మరీ చండాలంగా అనిపించింది అబ్బా ఆ టాస్క్. ఇక్కడ ఏంటంటే బెలూన్స్ కడతారు, వాళ్ళకి బ్యాక్ సైడ్ బెలూన్స్ కడతారు. ఆ బెలూన్స్లో వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవాలి, ఆపోజిట్ వాళ్ళది పగలగొట్టాలన్నమాట. పగలగొట్టిన తర్వాత ఎవరైతే గెలుస్తారో వాళ్ళు గోల్డెన్ చైర్స్కి వెళ్తారని చెప్తారనమాట. సో ఫస్ట్ ఛాలెంజ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ ఛాలెంజ్ స్టార్ట్ అయిన వెంటనే ప్రియా, మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం కదా, ప్రియా శెట్టి కొంచెం స్వీట్గా ఉంటుంది తను. ఇంకొక అమ్మాయి వచ్చేసరికి ఫిట్నెస్ ఫ్రీక్ అని చెప్పాం కదా. సో ఇక్కడ ఏంటంటే ప్రియా గెలుస్తుంది ఫస్ట్ లెవెల్. తను ఏమనుకుంటుందంటే, సో ఫస్ట్ లెవెల్ అయిపోయింది, సో నేను గోల్డెన్ చైర్ వెళ్ళి కూర్చుంటాను, నేను టాప్ 15లోకి వెళ్ళిపోయాను అనుకుంటుంది అనమాట. ఇక్కడే లాజిక్ ఉంది. శ్రీముఖి అంటుంది అనమాట, అంత ఈజీగా ఎలా వదిలేస్తాం. సో ఇక్కడే లాజిక్ ఉంది. ఇక్కడ వచ్చేసరికి ట్విస్ట్ ఉంది అంటుంది అనమాట. సో ఇక్కడ ఏంటంటే టాప్ 3 ఏమంటారు, బెస్ట్ ఆఫ్ 3 అని చెప్తుంది అనమాట. అంటే 3 సార్లు చేస్తారు అది. 3 సార్లలో ఎవరైతే ఎక్కువ సార్లు గెలుస్తారో వాళ్ళు మాత్రమే గోల్డెన్ చైర్స్కి వెళ్తారని చెప్తుంది అనమాట. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే సెకండ్ ఛాలెంజ్ స్టార్ట్ చేస్తారు. సెకండ్ ఛాలెంజ్లో ప్రియా ఓడిపోతుంది. ఓకే, ప్రియా ఓడిపోతుంది అనమాట. ఇప్పుడు 1-1 ఈక్వల్ అయ్యారు. సో ప్రియా 1 ఈక్వల్, ఆపోజిట్ అమ్మాయి 1 ఈక్వల్ అయ్యారు అనమాట. ఓకే, ఇక్కడ ఆపోజిట్ అమ్మాయి అంటే మీరు పేరు తెలియదు అనుకోకపోవద్దు. సో తన పేరు దాలియా. ఓకే, తన పేరు దాలియా, ట్రైనర్ అనమాట. మనం ఇంతకు ముందే మాట్లాడుకున్నాం కదా తన యొక్క లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్ వాటి గురించి. ఓకే, ఇక్కడ 1-1 ఈక్వల్ అయ్యారనమాట. ఇక్కడ ఫైనల్ రౌండ్ థర్డ్ ఛాలెంజ్ అనమాట. థర్డ్ ఛాలెంజ్లో ఏంటంటే కొంచెం గట్టిగానే జరిగింది. స్టేజ్ మీద కింద పడిపోతారేమో అనిపించింది అనమాట నాకు కూడా. ఇక్కడ ఏంటంటే ఫైనల్ ఛాలెంజ్లో ప్రియా దాలియా బెలూన్ పగలగొడుతుంది అనమాట. సో ఇక్కడ ఏంటంటే ప్రియా అయితే గెలుస్తుంది. శ్రీముఖి దాలియాని ఉద్దేశించి అంటుంది అనమాట, మీరు ఫిట్నెస్ కోచ్ కదా, మీరు ఎలా ఓడిపోయారంటే, ఫిట్నెస్ కోచ్ అయినంత మాత్రాన పట్టుకోగానే వెళ్ళిపోతుంది కదా, మనం ఏం చేయలేం కదా అన్న ఉద్దేశంతో అంటుంది. సో ఇక్కడ ఏంటంటే ప్రియా సెలెక్ట్ అవుతుంది, తిని వెళ్ళి గోల్డెన్ చైర్లో కూర్చుంటుంది అనమాట. 4 ఛాలెంజెస్ అయిపోయినాయి. మనం ఇక్కడ చూసుకుంటే ఫైనల్ ఛాలెంజ్ ఒకటి ఉంటుంది. నాకు మరీ చిరాకు అనిపించింది అబ్బా ఫైనల్ ఛాలెంజ్ అయితే. ఇదేంటంటే ఫస్ట్ తనను షాకిబ్ అని ఎవరైతే ఉన్నారో, మనం ఇంతకు ముందు ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం కదా, షాద్ నగర్ షాకిబ్ అనమాట. తను పిలుస్తుంది బిందు, ఎవరు మన శ్రీముఖి. ఓకే, శ్రీముఖి అనమాట ఫైనల్ టాస్క్ ఇచ్చేది. తనని పిలుస్తుంది అనమాట. ఎందుకంటే ప్రతి టాస్క్ తను చేయి పైకెత్తాడు, అందుకోసమని తనని పిలుస్తుంది అనమాట. పిలిచి ఇక్కడ ఏమంటారు, తినకిస్తారు ఆప్షన్, ఎవరికి, షాకిబ్కి ఇస్తారు. ఈ ఆపోజిట్ క్యాండిడేట్ని సెలెక్ట్ చేసుకోమని ఇతనికి ఇస్తారనమాట. సో అప్పుడు ఏం చేస్తుందంటే అతను ఏం చేస్తాడంటే లైక్ కల్కిని సెలెక్ట్ చేసుకుంటాడు. ఎందుకంటే కొంచెం వైబ్ సెట్ అయింది. సో తెలంగాణ సో ఆ స్లాంగ్ కలిసిందన్న కంటెంట్ ఏమంటారు ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తాడనమాట అతను. నాకు అనిపించింది లైక్ ఇతను అలాగే అనిపించింది అనమాట నాకు కూడా. తర్వాత ఇద్దరిని సపరేట్ చేస్తారు. ఒకళ్ళేమో హౌస్ బయటకు వెళ్ళిపోతారు, ఒకళ్ళేమో స్టేజ్ మీదే ఉంటారు అనమాట. అందరు ఉంటారు, లైక్ స్టేజ్ మీద అందరు ఉంటారు. టాప్స్ ఎవరైతే గోల్డెన్ చైర్లో కూర్చున్నారో వాళ్ళు ఉంటారు, ఎవరైతే రెడీగా ఉన్నారో గోల్డెన్ చైర్కి వెళ్ళడానికి రెడీగా ఉన్నారో వాళ్ళు ఉంటారు, అందరు ఉంటారు స్టేజ్లో. ఓకే, అందరు ఉంటారు అనమాట. ఇక్కడ ఏంటంటే ఈ అమ్మాయికి కల్కికి చెప్తుంది అనమాట, ఎవరికన్నా కాల్ చేసి అర్జెంట్, అంటే నేను ఇట్లా హౌస్లో ఉన్నానని, ఇట్లా బిగ్ బాస్ హౌస్లో ఇలా ఉందని చెప్పకుండా రీజన్ ఫ్రేమ్ చేసుకొని అర్జెంటుగా ఎవరికైనా కాల్ చేసి మ్యాక్సిమం అమౌంట్ అనేది మీ అకౌంట్లోకి వేయించుకోవాలా, ఎవరి అకౌంట్లో అయితే ఎక్కువ అమౌంట్ వేస్తారో, ఎక్కువ అమౌంట్ వస్తుందో వాళ్ళు గెలిచినట్టు అంటుంది అనమాట. తినకు చెప్తారనమాట. సో మేబీ నాకు ఇక్కడ ఏమనిపించిందంటే, సో ఒకవేళ ఆన్లైన్లో పే చేయాలంటే పర్ డేకి 1 lakh లిమిట్ కాబట్టి తిను డైరెక్ట్గా కాల్ చేస్తుంది, ఎవరు కల్కి కాల్ చేసేసి మామ అర్జెంటుగా నాకు అమౌంట్ కావాలా, 90,000 అకౌంట్లో అని చెప్తుంది అనమాట. తను నా అకౌంట్లో అంత లేవు అమౌంట్, నన్ను అడిగి ఇస్తానని చెప్తారనమాట. అర్జెంటుగా ఎయిరబ్బే అంటుంది అనమాట. సో ఇక్కడ ఏంటంటే కొంచెం తను ఏమంటారు సిటీలో పెరిగింది కాబట్టి, సో తెలంగాణలో ఇది కామన్ అనమాట, బే అనుకోవడం కామన్ అనమాట. సో అది నేను తిట్టనుకోవట్లేదు నేను.
సో ఇక్కడ ఏంటంటే ఓకే నేను వేరే వాళ్ళని కాల్ చేసి నేను అమౌంట్ పంపిస్తానంటాడు అనమాట. తర్వాత వీళ్ళు అడుగుతారు యూజువల్గా ఎంత టైంలో పంపిస్తాడు తనంటే 5 minutes అంటుంది అనమాట. సో 5 minutes అయిపోయిన తర్వాత మళ్ళీ కాల్ చేస్తుంది తను, కాల్ చేయమంటుంది శ్రీముఖి. కాల్ చేయగానే సో అదే పనిలో ఉన్నాను, వేస్తాను ఒక 10 minutes అంటాడనమాట అతను. సో ఇదంతా అయిపోయిన తర్వాత కల్కిని వెళ్ళి అక్కడ కూర్చోమంటారు. సో కల్కిని ఏం మాట్లాడొద్దు అంటారు అనమాట. తర్వాత షాకిబ్ని పిలుస్తారు. షాకిబ్ని పిలిచి తనకు కూడా సేమ్ టాస్క్ చెప్తారనమాట. అర్జెంటుగా అర్జెంటుగా నీ అవసరం అనేసి, బిగ్ బాస్ హౌస్లో ఉన్నానని కాకుండా అర్జెంట్ నీ అవసరం అని చెప్పేసి నువ్వు అమౌంట్ వేయించుకోవాలని చెప్తారనమాట. సో అక్కడ ఏంటంటే తన ఫ్రెండ్కి కాల్ చేసేసి 10,000 వేయమంటాడు అనమాట. సో అక్కడ అందరూ షాక్ అవుతారు అనమాట. ఎందుకంటే అక్కడ అందరికి తెలుసు కదా, ఎందుకంటే సో మ్యాక్సిమం అమౌంట్ వేయించుకోవాలి, ఎవరికైతే ఎక్కువ అమౌంట్ వస్తుందో వాళ్ళు విన్నర్స్ అని చెప్తారనమాట. సో అందరికి తెలుసు కాబట్టి అందరు షాక్ అయ్యారు. ఎందుకంటే అటు సైడ్ ఆ అమ్మాయి ఆల్రెడీ 90,000 అడిగింది, ఇతను ఏంటి 10,000 అడిగాడు. సో మ్యాక్సిమం అంటే 90,000 లేకపోతే 1 lakh వేయమని చెప్తారు కదా అన్న సెన్స్లో అందరూ అనుకుంటారు అనమాట. సో ఇమీడియట్గా 10,000 వచ్చేస్తాయి తన అకౌంట్కి, అమ్మాయి కంటే ముందే అకౌంట్కి వచ్చేస్తాయి అనమాట. సో అక్కడ ఏంటంటే నవదీప్ తనకు 2వ ఛాన్స్ ఇస్తానంటాడు. సో నీకు 2వ ఛాన్స్ ఇస్తాను బ్రో, దానికంటే ముందు శ్రీముఖి అడుగుతుంది అనమాట. తను ఎంత అడిగి ఉంటుంది గెస్ చేయగలవు అది ఇది అంటే మేబీ 30,000 అలాగంటాడు అనమాట. అనగానే నవదీప్ ఏమంటాడంటే నీకు 2వ ఛాన్స్ ఇస్తాను బ్రో, మళ్ళీ రెండోసారి ఎవరి దగ్గర వేయించుకో, మ్యాక్సిమం అమౌంట్ వేయించుకున్న సెన్స్లోనే నవదీప్ అంటాడు అనమాట. బట్ తను వాళ్ళ సిస్టర్కి కాల్ చేసి మ్యాక్సిమం అమౌంట్ ఒక 50,000 ఏమంటాడు అనమాట. సో 50,000 అయితే తను వేస్తాడు. అక్కడ ఆపోజిట్లో తీసుకుంటే కల్కికి ఫస్ట్ 50,000 కొడతాడు అనమాట తను, నెక్స్ట్ 40,000 కొడతాడు అనమాట. కొట్టగానే ఇద్దరిని స్టేజ్ మధ్యలోకి తీసుకొచ్చి శ్రీముఖి అనౌన్స్ చేస్తుంది. కల్కికి 90,000 వేశారు, ఇతనికి వాళ్ళ సిస్టర్ 50,000, ఫస్ట్ 10,000తో కలిపి 60,000 వేశారని చెప్తుంది అనమాట. సో ఇక్కడ ఏంటంటే కల్కి గెలుస్తుంది. ఇక్కడ పాయింట్లు ఏంటంటే షాకిబ్ అంటాడు ఇది అన్ఫేర్ అండి, సో తనకు ముందే మీరు చెప్పారన్న పాయింట్లో చెప్తాడనమాట. సో వెంటనే శ్రీముఖి అక్కడ ఉన్న వాళ్ళందరినీ అడుగుతుంది అనమాట. సో మీ అందరి ముందే కదా టాస్క్ జరిగింది, సో నేను మీకు ఇక్కడ ఎక్కడైనా అన్ఫేర్ అనిపించిందా అని అడుగుతుంది అనమాట. సో అక్కడ అందరూ కామ్గా అంటే ఫెయిరే అని చెప్తారనమాట, ఒక మన దమ్ము శ్రీజ అక్క తప్ప. ఇక్కడే మనం స్టార్టింగ్లో చెప్పాం కదా నవదీప్కు దమ్ము శ్రీజకు మధ్య జరిగిన ఇన్సిడెంట్ గురించి మాట్లాడుకుందామే. సో ఇక్కడ దమ్ము శ్రీజ చెప్తుంది అనమాట. దమ్ము శ్రీజ ఎందుకు అన్ఫేర్ అనేది నెక్స్ట్ మాట్లాడుకుందాం. సో తర్వాత ఇదంతా అయిపోయిన తర్వాత నవదీప్ ఏం చేస్తాడంటే ఇద్దరిని స్టేజ్ మధ్యలోకి పిలుస్తాడు, ఎవరైతే షాకిబ్ను అండ్ మన దమ్ము శ్రీజాని పిలుస్తాడనమాట. ఓకే, పిలిచిన తర్వాత నవదీప్ ఏంటంటే షాకిబ్ని అడుగుతాడు నీకు అన్ఫేర్ అనిపించిందా బ్రో అది ఇది అనేసి. లేదని చెప్తాడనమాట. తర్వాత ఏంటంటే తను వెళ్ళిపోతాడు, షాకిబ్ వెళ్ళిపోతాడు, దమ్ము శ్రీజ స్టేజ్ మీద ఉండమని చెప్తారనమాట నవదీప్. సో ఇక్కడ ఏంటంటే నాకు ఏమనిపించిందంటే దమ్ము శ్రీజకు దుమ్ము దులిపాడు అనిపించింది నవదీప్. ఎందుకంటే తను చెప్తాడనమాట నీ పని కానప్పుడు నువ్వు తల దూర్చొద్దు. సో ఎందుకంటే ఇక్కడ అన్ఫేర్ అనేది లేదు, ఇంకా కల్కికి ఒకటే ఛాన్స్ ఇచ్చాము, ఈ అబ్బాయికి 2 ఛాన్సులు ఇచ్చాము, ఇక్కడ అన్ఫేర్ ఎక్కడ అనిపించింది అంటాడనమాట. దానికి అమ్మాయి అంటుంది ఈ అమ్మాయికి ఆల్రెడీ టాస్క్ చెప్తారు, అతన్ని బయటికి పంపించారు కదా, ఎలా తెలుస్తుంది, అలా కుదరదు కదా, ఈ అమ్మాయికి ముందే తెలుసు కదా అన్న పాయింట్లో చెప్తారనమాట. తర్వాత నవదీప్ అంటాడు సో ఇద్దరికి ఒకటే టాస్క్ ఇచ్చారు, అమ్మాయికి ఒకటేసారి ఇచ్చాము, ఈ అబ్బాయికి 2 ఛాన్సులు ఇప్పించాం. ఎందుకంటే ఫస్ట్ తను నాకు తెలియదు అన్నాడు కాబట్టి అందుకోసం సెకండ్ ఛాన్స్ కూడా నేనే ఇప్పించా. సో సెకండ్ ఛాన్స్లోనన్నా తను మ్యాక్సిమం అమౌంట్ వేయించుకోవాలి, కానీ వేయించుకోవాలి. ఇక్కడ తప్పెవరిది, తనే యాక్సెప్ట్ చేశాడు. నీకేంటి నువ్వు మధ్యలో దూరొద్దు, నీ పని నువ్వు చూసుకో, ఇవే తగ్గించుకుంటే మంచిది, బిగ్ బాస్ హౌస్లో కొంచెం ముందుకెళ్తావు, ఇవి తగ్గించుకోకపోతే వెనక్కి వెళ్ళిపోతావు అన్న సెన్స్లో నవదీప్ అంటాడు అనమాట. తర్వాత తను వెళ్ళిపోమ్మంటాడు. సో వెళ్ళిపోమ్మన్నమాట శ్రీజ కూడా అంటుంది నా గురించి ఒపీనియన్ తీసుకోకుండా ఉండేదానికి నన్ను ఎందుకు పిలిచారన్న సెన్స్లో చెప్పేసి వెళ్ళిపోతుంది అనమాట. సో ఇక్కడతో ఎపిసోడ్ 1 అయిపోతుంది. తర్వాత ఇదంతా చూసిన తర్వాత నాకైతే నిజంగా అనిపించింది ఇది స్క్రిప్టెడ్ ప్రోగ్రామ్ అనిపించింది. తర్వాత చూస్తే ఏమంటారు జూరీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అక్కడికి వెళ్ళేసి
ఒక్కొక్క పర్సన్ సెలెక్ట్ చేసుకోవడం ఏంటి, ఫిజికల్ టాస్క్ ఇవ్వాలి, గట్టి ఫిజికల్ టాస్క్ ఇవ్వాలి, వాళ్ళలో ఎవరైతే గెలుస్తారో వాళ్ళు ఫైనల్కి వెళ్తారు అనమాట. సో ఇది పాయింట్ ఏమంటారు, ఇది ఒక ఆడియన్స్కి కావాల్సిన స్టఫ్ ఇదన్నమాట. ఈ ఎపిసోడ్ అంతా ఏంటంటే సోగా అయిపోయింది. మీకేమనిపించిందో కామెంట్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మీ సపోర్టు నాకు ఇలాగే ఉంటే నేను ఇంకా వీడియోస్ చేయడానికి నాకు ఇంకా బూస్టింగ్ లాగా ఉంటుంది అన్నమాట.